మన తెలంగాణ ప్రాంతంలో గత 10 సంవత్సరాల కాలంలో రాజకీయంలోకి వచ్చిన నాయకుడు ఎలా దోసుకోవాలి, ఎలా దండుకోవాలి, ఏ సమయంలో రైతుల యూరియా బస్తాలు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన రాయితీలు ఏ విధంగా దొబ్బుకుపోవాలో కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా తీసిన పాత్రికేయులపై గతంలో ఉన్న నాయకులు, గత గులాబీ నాయకులు ఏ విధంగా అయితే బురద జల్లి, ఏ విధంగా అయితే అక్రమ కేసులు పెట్టి యూట్యూబ్ ఛానల్ అంటూ ఎవరైతే హేళనగా మాట్లాడారో ఆ ప్రభుత్వాన్ని, ఆ నాయకుల్ని గద్దె దింపి యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా దమ్మేంటో చూపించిన సంగతి మీకు తెలిసిందే. ఇదే కోణంలో జనగం కోటయ్య అనే ఓ రాజకీయవేత్త ఊసరవల్లిలా పార్టీలు మారుస్తూ అనేక విధాలుగా ప్రజల్ని మోసం చేసి 70 బస్తాల యూరియాతో దొరికిపోయి కేసులు అయిన తర్వాత నేను శుద్ధపోసను అంటూ కొందరు పాత్రికేయుల ముందు ఏ విధంగా చెప్తున్నాడు ఒక్కసారి వినండి తెలంగాణ ప్రజలారా. మా గ్రామ రైతులు ఇల్లెందు సొసైటీకి వెళ్ళి యూరియా బస్తాలు కొనుక్కోవడం అనేది జరిగింది. వారు మా ఇంటికి వచ్చి ఒక మనిషి లేడు, ఆయన దింపుతాం, మాకు కూడా వర్షం వచ్చేటట్టుంది, ఇక్కడ దింపుతామని అంటే నేను వద్దన్నా. అయినా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఏబిఎన్కి సంబంధించినటువంటి రమేష్, తర్వాత TV9 రమణ ఇద్దరు వచ్చారు. వచ్చిన సందర్భంగా నేను వద్దంటున్నా కూడా మన రమేష్ గారు మా రైతులతోటి అన్న ఏం కాదు దింపండి, ఇప్పుడు మనకు ఏముంది, అందరం మనం ఫ్రెండ్సే కదా, ఇక్కడ దింపండి అని చెప్పి నా భుజం మీద చేసుకుని నన్ను బయటికి తీసుకుంటూ వీళ్ళు ఉండి వీళ్ళతో దింపియడం అనేటటువంటి జరిగింది. తర్వాత ఇప్పుడు మీరు వచ్చిన సంగతి ఏం చెప్పండి అంటే, ఏముందన్న మా వాళ్ళు 50,000 కూడా ఒప్పుకోరు అని ఇక బేరసారాలకు దిగితే నేను వీళ్ళది ఏందో తెలుసుకుందాం అన్నట్టుగా ఎంత ఇవ్వాలి మీకు, ఏం సంగతి అని అడిగిన. అడిగితే వాళ్ళు ఒప్పుకునేటట్లేరన్న, ముందైతే అవసరం లేదు, మా పని మేము చేసుకుంటాం, మీ పని అంతే, ఎంత 10, 15, 10 అని నేను అన్నప్పుడు కాదన్న వాళ్ళు ఒప్పుకున్నట్లేరు అంటే వాళ్ళ ఉద్దేశం ఎట్లుందంటే 50,000కు పై చిలుకు ఇస్తే తీసుకునే టైప్లో కనపడ. అసలు నేను ఎందుకు ఇవ్వాలి? రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ 70 యూరియా బస్తాలు జేకే ఎంటర్ప్రైజెస్ మాణిక్యారం గ్రామానికి తరలిపోవటానికి గల కారణం ఏంటి? అక్కడ సదరు సంబంధిత అధికారులకి సమాచారం ఇచ్చినా స్పందించకపోవడం వల్ల పాత్రికేయులు వాటిని చూసి అధికారులకు సమాచారం ఇచ్చి అధికారులే వచ్చి సీజ్ చేసి అధికారులే వచ్చి కేసులు నమోదు చేసిన తర్వాత ఈ జనగం కోటేశ్వరరావు, ఆయనకి తోకలుగా ఉన్న కొంతమంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పేరు, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పేరు చెప్పి మేము ఆ నాయకులం, ఈ నాయకులం, ఆ మండల నాయకులం, మా డిసిగ్నేషన్ ఇది అంటూ వెనకుండి ఈ జనగం కోటేశ్వరరావుకి మద్దతు ఇస్తూ విలేకరుల మీద బురద చల్లేందుకు ప్రయత్నించి నాకు 50,000 అడిగారు, నన్ను ఇట్లా అడిగారు, నన్ను అంత అడిగారని దొంగ కథలు చెప్పి అబద్ధపు పత్రికా మీటింగు పెట్టి ప్రజల్ని, అధికారుల్ని తప్పుదారి పట్టించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఈయన ఏమైనా చిన్న పిల్లగాడా? ఈ బాలమిత్ర కథలు చెప్తే నమ్మేది ఎవరు? ఇతను ఈ విధంగా ప్రజల సొమ్ము రాత్రి సొహా చేసి రైతులు వేసుకోమన్నారు, భుజం మీద చేసేసిపోయారు, 50,000 అడిగారు. కనీసం చెప్పటానికి నువ్వు ఒక రాజకీయ నాయకుడికి కనీసం పరిజ్ఞానం ఉండాలి. తప్పును కప్పిపుచ్చుకోవటానికి తప్పు మీద తప్పు చేస్తే ఈరోజు తైతక్క లాంటి వాళ్ళే 153 రోజులు జైలు పాలయ్యారు. అప్రూవర్గా మారు, నీ తప్పు నువ్వు సరి చేసుకో. అంతేగాని యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా, ఆయన ఈయనని పేరు చెప్పి ఇట్ట అనుకుంటా మంది సొమ్ములు దోసుకోవటానికి నువ్వు ఉంది. నిన్ను ఒక రాజకీయ నాయకుడికి ఎంచుకుంది. నువ్వు ఎన్ని ట్రాక్టర్లు తీసుకున్నావు, ఎన్ని వాహన లోన్లు తీసుకున్నావు, ఈ గడిచిన 10 సంవత్సరాల దండుపాల్యం, స్టువర్ట్పురం దొంగల దోపిడీ పాలనలో నీ అవినీతి అక్రమాలు, గతంలో ఉన్న ఒక సీఈఓని 1,03,50,000 కట్టించి అతను జాబు తీపిచ్చి అతను రోడ్డు పాలయ్యేటట్టు చేసిను. మళ్ళీ ఇప్పుడున్న సీఈఓ మీద
క్రిమినల్ కేసు పెట్టి అతన్ని బైండ్ ఓవర్ చేసి రిమాండ్ చేసి మీరు బయట ఉన్నారు. ముగ్గురికి ఒకే సెక్షన్ వర్తించాలి. ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్నారో అందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి అని చెప్పేసి ఓ సామాజిక కార్యకర్తగా నేను పోలీస్ శాఖ అధికారులని సదరు అధికారులని డిమాండ్ చేస్తున్నా. అయినా మీ మీద ఎఫ్ఐఆర్ చేసింది అధికారులు. మీరు చేసిన దొంగతనం బయటపడితే మిమ్మల్ని క్షుణ్ణంగా విశ్లేషించి మీపై కేసులు పెట్టింది అధికారులు. ఆ తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి బాహుబలి కథలు వల్లిస్తావా? ఇంకా ఏం చెప్తుండో మళ్ళీ ఇంకొంచెం వినండి. మీరు మెయిన్గా విలేకరులు డ్యూటీ చేయాలి. నేను ఒకసారి మీరందరూ ఏమనుకోకండి, నా బాధను వ్యక్తపరుస్తున్నా కాబట్టి నేను ఆనాల్సి వస్తుంది. నాణానికి బొమ్మ బొరుసు ఉంటుంది, మంచికి పక్కన చెడు ఉంటుంది, మంచోళ్ళు ఉంటారు చెడోళ్ళు ఉంటారు. ఒక రంగంలో ఏదన్నా తప్పు జరిగితే విలేకరు అనేటైనా వచ్చి ఆయనకు ఎవరికి తెలియకుండా షార్ట్ తీసుకొని అదే తీసుకొని పోయి న్యూస్ వేస్తారు. అది కామన్. వచ్చి బేరసారాలు చేయడం, నైట్ 12 దాకా తిరగడం, నైటు 8-9 గంటలకు మా ఇంటికి వచ్చి భయభ్రాంతులకు సృష్టించడం, ఇది విలేకరులు చేసేటటువంటిది కాదు. ఇది కరెక్ట్ కాదనేటటువంటిది అంటున్నా. అలాగే ఈరోజు నా మీద చేసిన ఆరోపణలు అయితే అవి వాస్తవమైనటువంటివి. రైతులు ఉన్నారు, రైతులను అడగండి. సొసైటీ నుండి తీసుకొచ్చిన వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చి చేసినటువంటి వాటి మీద లీగల్గా ప్రొసీడ్ కాదలుచుకున్నా. ఏమేమి వచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ఏం మాట్లాడినరు, ఏం జరిగింది, ఏంటి, నా ఇంటికి వచ్చి ఏం చేసిండ్రు, వీటన్నిటి మీద కూడా లీగల్గా ప్రొసీడ్ అయ్యి నేను మీకు అక్రిడేషన్ కార్డులు ఇవి ఉంటాయి. లేనటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి డిమాండ్ చేసి ఇష్టం ఉన్నట్టుగా అక్కడ నుండి ఇక్కడికి నాతో ఒకరు మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడతారు, ఇట్లా చేసుకుంటూ చేసినారు. వీటన్నిటి మీద నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి అవసరం ఉంటే లీగల్గా ఏ సెక్షన్ దొరికినా కూడా నేను క్రిమినల్ చర్యలకు కూడా వెనకాడను, వాటికి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా. అంతేకాదు, నేను ఫస్ట్ పరువు నష్టం దావా అనేది వేసుకున్నా. నేను దళితుని ఇంటికి వచ్చి 8:30-9 ప్రాంతంలో విలేకరులు వచ్చి అట్లా దౌర్జన్యంగా ప్రవర్తించేటటువంటిది ఎక్కడ విలేకరుల చట్టం ఉంటే మీరు దాన్ని ప్రవర్తించిన వాళ్ళు ఫాలో కండి. నేను మాత్రం ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. వీటి మీద చర్యలకు మాత్రం పూనుకుంటానని విన్నవిస్తున్నా. సొసైటీ అవి చూస్తే ఒక విధంగా నా పరువు పోయింది చావాలి అనే దానికి కూడా ఒక సందర్భంలో గురైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను మాత్రం లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఎవరెవరైతే వచ్చిండ్రో, ఎవరెవరైతే దీనికి బాధ్యులైనరో వాళ్ళందరి మీద లీగల్ చర్యలు తీసుకుంటా. పరువు నష్టం దావేస్తా. ఆ యూట్యూబ్ ఛానల్ ఉంది, అది రంజితో ఎవరో ఆయన కావాల్సినంత చేసిండు. యూట్యూబ్ ఛానల్ అక్కడ CEO ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా రేపే నేను నోటీస్ పంపిస్తా. దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి నేను వెనకాడననేటటువంటిది తెలియజేస్తున్నాను. మళ్ళీ ఈ శుద్ధపూస ఈ జనగం కోటేశ్వరరావు ఏం చెప్తుండు, ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉంటుందట. అంటే పగులు మంచి పని చేయొచ్చు, రాత్రి చీకటిలో చీకటి పనులు చేయొచ్చు, అది బొరుసు అన్నమాట. అంటే ఈ విధంగా రాత్రికి రాత్రులు రైతులు నోటి వద్ద కూడు లాక్కొని ఎరువులు మరి యూరియా ఇలాంటివన్నీ బొరుసు అంటే రాత్రిపూట చేయొచ్చు అన్నమాట. అంతేకాకుండా నేను దళితుణ్ణి, నేను పరువు నష్టం కేసేస్తా. రాత్రిపూట వచ్చి మా ఇంటికి వచ్చి ఇట్లా అసలు నువ్వు చేసేదే దొంగ పని, నువ్వు చేసేదే రాత్రి పనులే. ఈ రాత్రి పనులు ఈ దొంగ పనులు చేసుకుంటా నిజాలు చెప్పడానికి ప్రతి వ్యక్తి ఒక నిబంధన ఉంది. అబద్ధం చెప్పేటోడు ముక్కు గోగుతాడట, లేదా ఇట్లా గోగుతాడట, లేదా ఇట్లా అంటాడట. నీ విధానం కనపడుతుంది. మా ప్రాంతంలో మీ ఇలాగనే TRS-BRS పాలనలో ఒక వెధవ పాత్రికేయుల మీద, సోషల్ మీడియాల మీద, SC వాళ్ళ మీద, దళితుల మీద అట్రాసిటీలు, పరువు నష్టాలు ఏపించి సంకనాగిపోయిండు. ఒక మహిళపై 20,000 ఓట్లతో నాశనం అయిపోయిండు. కారణం ఏంటి? నీలాంటి దుర్మార్గులు ఉండటం వల్లే. నీలాంటి వాళ్ళు తప్పులు చేయటం, అటువంటి ఎమ్మెల్యేల మీద వేయటం, ఆ ఎమ్మెల్యేలని మా మీద ఉసుగొల్పటం. ఈ విధంగా ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గంలో
నాలాంటి ఎస్సీ దళితుల మీద, ఇతర బీసీ ఓసీ ఇతర వర్గాల మీద అట్రాసిటీలు కేసులు పెట్టించి, మళ్ళీ రాజీలు పెట్టించి, ఒక అమ్మాయిని పంపించి పట్టుకున్నాడని చెప్పేసి దొంగ కేసులు పెట్టించి ఇవాళ సత్తుపల్లి కోర్టు చుట్టూ గత 10 సంవత్సరాల్లో జరిగిన అవినీతులు, అక్రమాలు వెలికి తీసిన విలేకరులు, ప్రశ్నించే తత్వం ఉన్న సామాజిక కార్యకర్తలు వీళ్ళే తిరుగుతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. ఎందుకని? పరువు బాద్దని. నాలాంటి వాళ్ళపైన అనేక కేసులు పెట్టినా సోషల్ మీడియా అక్రిడేషన్ ఉందా అంటున్నావు. అక్రిడేషన్ కాదు ఉత్తముడా, నువ్వేం చదువుకున్నావో. ఇదిగో ఇది భారతదేశం ఇచ్చిన సర్టిఫికెట్. భారతదేశం నుంచి రిజిస్టర్డ్ చేసి మేము డబ్బులు కట్టి తీసుకుంటాం. ఇదిగో ఇలాంటివన్నీ మేము డబ్బులు కట్టి ప్రభుత్వానికి తీసుకుంటాం. ఇవన్నీ తెలియకుండా అసలు సీఈఓ ఎవడో కూడా నీకు తెలియదా? మూతెట్టు అనుకుంటా ఈ పాత్రికేయుల సమావేశంలో పాత్రికేయుల మీటింగు, దొంగ మీటింగు, అబద్ధం మీటింగు పెట్టి పాత్రికేయులకి ఎంత ఇచ్చిను? నీ ఇంటికి పిలిపించుకొని ప్రెస్ మీట్ పెట్టావు కదా, ఎంత చెల్లించిన ఒక్కొక్కళ్ళకి? ఆ పాత్రికేయ మిత్రులారా, మీరు కూడా ఆలోచించండి. ఇటువంటి నీచులు, ఇటువంటి అబద్ధపు ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళది ఇవ్వటానికి ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా రేపటి రోజు మీకు ఇదే పరిస్థితి వస్తుంది. ఇటువంటి వాళ్ళే మీరు టెలికాస్ట్ చేసేది. ఆల్రెడీ కేసు అయ్యే, ఎఫ్ఐఆర్ అయ్యే, ఇద్దరి మీద స్టేషన్ బెయిల్ ఇచ్చి ఒకరిని జైలు పంపడం ఇదేం పద్ధతి? ఆ ఎస్ఐ గారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇతని పక్కన మేము నాయకులు అంటూ ఈ ప్రభుత్వం పరువు తీయటానికి పాల్గొన్న వాళ్ళు ఇక్కడ మొత్తం మీద 17 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లతో సహా నేను కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 17 మంది మీద కూడా కేసులు పెట్టాలి. వీళ్ళు ఎవరెవరైతే ఈ తప్పుడు ప్రెస్ మీట్లో పాల్గొని విలేకరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో, విలేకరుల డబ్బులు అడిగారంటూ తప్పుడు ఆరోపణలు చేశారో, కేసు నమోదై మీరు దొరికిపోయిన తర్వాత మీ యూరియా కట్టలు కూడా జేకే ఎంటర్ప్రైజెస్ నుంచి మాణిక్యారంలో కొమరారం పోలీసులు సదరు వ్యవసాయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదైన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి అధికారుల్ని, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారో వీళ్ళందరిపై పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు అంటూ పాల్గొన్న పార్టీలు మారి వచ్చిన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఒక సామాజిక కార్యకర్తగా డిమాండ్ చేస్తున్నా, ప్రశ్నిస్తున్నా, ఫిర్యాదు పెడుతున్నా. నా మీద కూడా కేసులు పెడతారా? నువ్వు దళితుడివి, మేమో దళితుడివే. ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసి తెచ్చుకున్నాం. మేము ప్రభుత్వానికి పన్ను కట్టి తెచ్చుకున్నాం. యూట్యూబ్ కాదు, కేబుల్ ఛానల్ ఇది. కేబుల్ నడుపుకోవచ్చు, శాటిలైట్ నడుపుకోవచ్చు, అన్ని విధాలుగా నడుపుకోవచ్చు. వీటికి ఎన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయో ఆన్లైన్లో కొట్టుకోవస్తుంది. అంతేగాని విలేకరులు ఇంటికి వచ్చారు, మమ్మల్ని పట్టుకున్నారు, మమ్మల్ని అట్ట చేశారు, ఇటు ఇంకా నయం మహిళతో కేసు పెట్టేస్తానల్లా అది కూడా అంటావు నువ్వు. గతంలో ఉన్న ఎమ్మెల్యే దుర్మార్గులు, మంత్రులు ఇలా చేయబట్టే సంకనాగిపోయారు, ఓడిపోయారు. ఆడవాళ్ళని ముందు చిత్తుగా ఓడిపోయారు. మీరు మంచి చేయండి, మంచి చేయకపోయినా పర్వాలే, ప్రజలకు అన్యాయం చేయకండి. మీరు ఒక నాయకులా? నీ అవినీతి చిట్టా మొత్తం బయటికి తెస్తున్న జనగం కోటేశ్వరరావు, గుర్తుపెట్టుకో. నువ్వు గత ప్రభుత్వంలో ఆడిన నాటకాలు, దొబ్బిన లోన్లు, ఎంతమంది జీవితాలు ఆగం చేసినవో, నీ పేరు మీద ఎన్ని బ్యాంకుల మీద ఎన్ని లోన్లు ఉన్నాయో, ఒక్కో బ్యాంకు మీద ఎంత తీసుకున్నావో, నీకు ఎన్ని టాటర్లు ఉన్నాయి, ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా నువ్వు అవినీతి పాల్పడ్డావో నీ చిట్టా మొత్తం తీసినాం. త్వరలో దీని మీద కూడా టెలికాస్ట్ ఇస్తాం. ఖబర్దార్, విలేకరుల జోలికి వస్తే మాత్రం గత దొంగల పార్టీ పాలన కాదు, గత గులాబీ దండుపాల్యం దగాకోర్ పాలన కాదు. భూములు కబ్జాలు, లిక్కర్ స్కాములు ఇవన్నీ చేయటం, దొరికిపోవటం, నేను సుత్తపోసనంటూ వచ్చి చెప్పుకోవటం, ఇదే మీ బ్రతుకు. నువ్వు ఇప్పుడు ఉన్న పార్టీ పరువు తీయమాకండి. ఇప్పుడు ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పాలన, అమాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోబాకండి. పరువు నష్టం వేస్తా, నేను గొప్పవాడిని అని చెప్పేసి అబద్ధ ప్రెస్ మీట్ పెడితే నీలాంటి వాళ్ళు అంతు చూసేందుకు ఈ సోషల్ మీడియా రేపటి వరకు ఉంటామనేది నమ్మకం లేదు. అన్నీ తెగించే దీంట్లోకి వస్తాం. నిజమైన జర్నలిస్ట్ మిత్రులారా, ఆలోచించండి. ఇటువంటి దుర్మార్గులకి సపోర్ట్ చేయమాకండి. వీళ్ళు ఇచ్చే 500, 1000 రూపాయల కక్కుర్తిపడి మన విలేకరుల పరువు తీయటానికి మీరు కూడా ఆలోచించండి అని చెప్పేసి ఓ సామాజిక కార్యకర్తగా మిమ్మల్ని నేను వేడుకుంటున్నా. మీ ఎన్జిఓ శ్రీనివాస్, మారత్నమ స్వచ్ఛంద సేవా సొసైటీ, ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం, అన్నారగూడెం.